సభాధ్యక్షులు ఎంవిఎస్ఎన్ మూర్తి గారు, మానవ వికాస్ వేదిక కేంద్ర అధ్యక్షులు సాంబశివరావు గారు, ఫిరా నాయకులు నరేంద్ర నాయక్ గారు, మహారాష్ట్ర గోడేరావు గారు, వేదిక మీద ఉన్న వివిధ రాష్ట్రాల హేతువాద సంఘాల నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన మానవ వికాస వేదిక మిత్రులు, హేతువాద నాస్తిక వైజ్ఞానిక భావజాల మిత్రులందరికీ విజ్ఞాన అభినందన. మిత్రులారా, ఒక విచారకరమైన పరిస్థితి ఏంటంటే ఆధునిక వైజ్ఞానిక యుగంలో కూడా మనం ఇంకా హేతువాదం, వైజ్ఞానిక ఆలోచన ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించి మాట్లాడుకోవాల్సి రావడం, ఇది అసలు ప్రజల జీవన విధానంలో భాగంగా మారిపోవాలి కదా. మిగతా జీవజాతుల నుంచి వేరుపడిన ఒక హోమోసెపియన్స్ అనే ఒక మానవ జాతి ఏ జీవజాతికి లేని ఒక విలక్షణమైన, సంక్లిష్టమైన, ఉన్నతమైన ఒక అవయవ వ్యవస్థగా నాడీ వ్యవస్థ రూపొంది దాని కేంద్రంగా మెథడు ఎప్పుడైతే ఆవిర్భవించిందో, ఈ మెథడు మొత్తం మానవ జాతి ఆలోచనలకే కాదు, ఈ విశ్వాంతరాల సత్యాల్ని శోధిస్తూ పరిశోధిస్తూ మనల్ని వీధుల్లోకి తీసుకెళ్తా ఉన్న తరుణంలో 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే విశ్వం యొక్క, యూనివర్స్ యొక్క ఇమేజ్ తీయగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానికులుగా మనం మేధ పరిణామం చెందినా ఇంకా ఈనాటికి ఆవు మూత్రం తాగితే రోగాలు తగ్గుతాయని, లేకపోతే రకరకాల పద్ధతుల్లో ఎవరో ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, నాకు ఈ పెద్దలందరూ పొద్దున మాట్లాడిన సమరం గారి నుంచి, గోరా గారి నుంచి మొదలుపెడితే అందరూ ఏం చెప్పారంటే, మూఢనమ్మకాలకి కారణం పేదరికం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనం అని చెప్పారు. ఈరోజు ఇస్రో సైంటిస్టులే చెంగాలమ్మ గుళ్ళో ముహూర్తాలు పెడతా ఉంటే ఈ విద్య, ఈ చదువు, ఈ అక్షర జ్ఞానం, ఈ సంపద మనల్ని ఎటువైపుకు తీసుకెళ్తా ఉంది? ఆధునికత వైపా, పురాతనం వైపా? పురాతనం కూడా తప్పేం కాదు. పురాతనమైన అంశం ఏమిటి అనేది చాలా ముఖ్యమైనది. సనాతనం, సనాతనం పేరుతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏమిటి సనాతనం? సనాతనం కంటే ఈ దేశంలో పురాతనమైనది ఉంది. అదే ఆదిమ మానవుల్ని ఈరోజు ఆధునిక వైజ్ఞానిక మానవులుగా మార్చింది. ప్రశ్నించే తత్వం, ప్రతి దాని వెనకాల ఏముంది, ఏమిటి, అసలు ఈ దేవుడి పుట్టుకకి కారణమే హేతుబద్ధ ఆలోచన. మీకు ప్రశ్న లేకపోతే దీనికి కారణం ఏంటిది అనేది తెలియకపోతే, వానపడ్డానికి కారణం ఏమిటి అనేది ఆ ప్రశ్న రాకపోతే ఆ రోజు ఆ వానదేవుడు పుట్టుండేవాడు కాదు, అగ్నిదేవుడు పుట్టుండేవాడు కాదు, ఆ పాము దేవత అనేది పుట్టుండేది కాదు. ఆనాటికి ఉన్న పరిమిత జ్ఞానంలోనే ఒక దేవుడిని సృష్టించుకుంటే, ఆ తరువాత ఈ 1000 సంవత్సరాల మానవ పరిణామంలో వాస్తవాల్ని ఒక్కొక్కటి తెలుసుకుంటూ వచ్చి, మరీ ముఖ్యంగా డార్విన్ వచ్చిన తర్వాత, జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఈ విశ్వ పరిణామం ఏ విధంగా జరిగిందనేది తెలిసిన తర్వాత, ఈ అంశాలన్నీ తెలిసిన తర్వాత కూడా మన మెదళ్ళు మళ్ళా ఏ 1,00,000 సంవత్సరాలు లేదా 60-70 వేల ఏళ్ల క్రితము అక్కడే ఆగిపోవాలని ప్రయత్నాలు చేస్తున్న పాలకులు ఉన్న తరుణం. అందుకే కదా ఎందుకని సైన్స్ టెక్స్ట్ బుక్ లో నుంచి జీవ పరిణామం ఎత్తేస్తా అంటున్నారు? ఎందుకని కెమిస్ట్రీ నుంచి పీరియాడిక్ టేబుల్ ఎత్తేస్తా అంటున్నారు? పీరియాడిక్ టేబుల్ లేకపోతే ఈ బిల్డింగ్ కి పునాది లేకపోతే బిల్డింగ్ ఉంటుందా అండి? పీరియాడిక్ టేబుల్ లేకపోతే కెమిస్ట్రీ ఉంటుందా? ఎలిమెంట్స్ గురించి తెలియకుండా ఎందుకో మా వేదాల్లోనే సైన్స్ ఉంది, మా బైబిల్లోనే సైన్స్ ఉంది, మా ఖురాన్లోనే సైన్స్ ఉంది, ఉంటే తీయండి అయ్యా, ఎవరొద్దన్నారు? ఒక కొత్త ఆవిష్కరణ చేసి ఒక కొత్త అంశాన్ని ఏదైనా కనిపెట్టి చూపెట్టండి, వద్దన్నామా? ఈరోజు కారు వేసుకొని వెళ్తా ఉన్నాం, లేదు ఓ తివాచి మీద కూర్చొని ఎగిరిపోతే అసలు కారు ఎందుకు, నాకు డ్రైవింగ్ ఎందుకు, కూర్చొని లే ససేపు పో అని ఏదో మంత్రం చదివితే పోతే అయిపోద్ది కదా, నాకెందుకు ఇది? ఆ టెక్నాలజీ ఉంటే తీసి చూపెట్టచ్చు కదా, ఎవరొద్దన్నారు? పెట్రోల్ ఖర్చు ఎందుకు, 1,000 కోట్ల రూపాయలు విదేశాల నుంచి ఆ పెట్రోల్ ఎందుకు దిగుమతి చేసుకోవాలి మనం? ఎవరొద్దన్నారు? ఉంటే తీయండి. కానీ
విషయం ఏంటంటే నా వేదాల్లో, నా ఖురాన్లో, నా బైబిల్లో ఏ 4-5 మూలకాల గురించి, ఎలిమెంట్స్ గురించి ఉంది కాబట్టి ఈ పీరియాడిక్ టేబుల్ తెలిస్తే మీకు 108, 110 మూలకాల గురించి తెలుస్తాయి. ఇవన్నీ క్వశ్చన్ చేస్తావు కాబట్టి మీ మెదళ్ళు ఎదగకుండా మీరు మళ్ళా సనాతనంలోకి వెళ్ళి ఇప్పుడు తిరుగుతా ఉన్నారు కదా రోడ్ల మీద. ఈ రోజు ఎవరు మీడియాలో, టీవీల్లో మీకు చూస్తే ఎవరు కనపడతా ఉన్నారు? బట్టలు ఇప్పేసి శవాల్ని కాలుతున్న, శవం మాంసం తింటున్న వాళ్ళ చుట్టూ మీడియా పరిగెడుతూ వాళ్ళని హీరోలుగా చూపెడుతున్న కాలంలో మేధో వికాసం ఎలా జరుగుతుంది? వైజ్ఞానిక మానవులుగా ఎక్కడ ఎదుగుతారు? ఈ దేశం విశ్వగురువుగా మారడం కాదు. దేశం మిగతా దేశాలన్నిటి సరసన ఉండాలంటే మొత్తం మానవాళి, ప్రపంచ మానవాళి అంతా కూడా ఒక ఉన్నతమైన సమాజం వైపు వెళ్ళాలంటే అలా వైజ్ఞానిక మానవులుగా ఎదిగినప్పుడే కదా సాధ్యమయ్యేది. అది జరగాలంటే ఉండాల్సింది రేషనల్ థింకింగ్ కదా, ఎత్తుబద్ద ఆలోచన కదా. అది లేకపోతే అఘోరాలు తయారు కాకపోతే, లేకపోతే బట్టలు ఇప్పేసి తిరిగే వాళ్ళు తయారు కాకపోతే వైజ్ఞానిక మానవులు ఎదుగుతారా? ఐన్స్టీన్లు, మేడం క్యూరీలు, సివి రామన్లు, ఆర్యభట్టాలు పుడతారా? 1600 సంవత్సరాల క్రితం ఆర్యభట్ట చెప్పాడు కదా, గ్రహణాలకి కారణం భూమి నీడ చంద్రుడి మీద పడడం, చంద్రుడి నీడ భూమి మీద పడడం అని. 1600 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు ఫిజిక్స్ చదువుకున్న ఆయన కూడా, ఆస్ట్రోఫిజిక్స్ చదువుకున్న ఆయన కూడా రాహుకాలంలో గ్రహణం వస్తా ఉంది కాబట్టి, కేతుగ్రస్త గ్రహణం కాబట్టి నేను ఇంట్లో నుంచి రాను, మా ఇంట్లో ఉండే ప్రెగ్నెంట్ మేము బయటికి వెళ్ళకూడదని తలుపులు మూసేస్తాం. మతం ఏం చేస్తుంది? తలుపులు మూసేస్తుంది, మెదళ్ళని మూసేస్తుంది, మెదళ్ళకి సంఖ్యలు వేస్తుంది, మెదళ్ళని బంధిస్తుంది. సైన్స్ ఏం చెప్తుంది? హేతుబద్ధ ఆలోచన ఏం చెప్తుంది? బద్దలు కొట్టు, సంఖ్యలను బద్దలు కొట్టు, తలుపు ఓపెన్ చేయి. ఈ విశాల విశ్వం నీ కోసం ఎదురు చూస్తా ఉంది. నువ్వు ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే, ఈ నేచర్ నుంచి, ప్రకృతి నుంచి ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్పడానికి విశ్వం సిద్ధంగా ఉంది. వెళ్ళు, విశ్వంలోకి దూసుకెళ్ళు. వెళ్తావా అంగారక గ్రహం మీదకి, వెళ్తావా ఇంకో గెలాక్సీ మీదకి, వెళ్ళగలిగినంత దూరం వెళ్ళమని చెబుతా ఉంది కదా. ఇది కదా, ఈ విధమైన మానవుల్ని కదా మనం తయారు చేయాల్సింది. మానవుల్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, ఏ సమాజాన్ని తయారు చేయాలి? కానీ మన పాలకులు మనల్ని మరింత మూఢత్వంలోకి, మరింత పురాతనమైన కాలంలోకి నెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. పురాతన కాలం, మళ్ళా చెప్తా ఉన్నా, పురాతన కాలం అంటే మీ అన్నిటికంటే, అన్ని మతాల కంటే ముందు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఉన్నది ప్రశ్నించే తత్వం, హేతుబద్ధ ఆలోచన. అదే పురాతనమైంది, అదే మానవుల్ని ఈ రోజు ఇక్కడ దాకా తీసుకెళ్ళింది, అదే మానవుల్ని మిగతా జీవజాతుల నుంచి వేరుపరిచి ఒక ఉన్నతమైన జీవులుగా రూపొందించింది. ఈ గడ్డ మీద ఉన్న తాత్విక దృక్పథాల్లో ముఖ్యమైన తాత్విక దృక్పథం ఏంటి? తాత్విక ఆలోచన ధోరణి. మీవన్నీ లేకముందే చార్వాకులు, లోకాయుతులు ఈ దేశం మీద అత్యున్నతమైన భావ సంపద సృష్టించి పెట్టారు కదా, ప్రశ్నించే తత్వాన్ని నేర్పారు కదా. ఆ తత్వాన్ని పెంపొందించాలా. మనం మన వారసత్వం ఏమన్నా మాట్లాడితే మీ నాస్తికులు, మీ హేతువాదులు ఇదంతా విదేశాలదండి అంట. టీవీలో కూడా నన్ను డిబేట్లో కూర్చుని నో, మనం గర్వంగా చెప్పగలగాలి కదా, ఇది నా దేశ వారసత్వం. అరితకేశ కంపలే, మక్కాలి గోశాల లాంటి చార్వాకులు, లోకాయుతులు ప్రశ్నించి మీ బండారాన్ని ఆ రోజే పట్టబయలు చేశారు. వాటికి సమాధానం నేటికి చెప్పుకోలేక గిలగిల కొట్టుకుంటున్నారు మీరు. వాళ్ళకే సమాధానం చెప్పలేని మీరు ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన మాకేం సమాధానం చెప్తారు? మేము వాళ్ళని దాటి 7-8 వేల ఏళ్ల ముందుకు వచ్చాం. కాబట్టి మిత్రులారా, ఆ వైజ్ఞానిక మానవులుగా మనం తయారు చేయాలన్నా, మనం ఒక ఉన్నతమైన మానవుల్ని తయారు చేయాలన్నప్పుడు భావజాల రంగంలో చాలా మనం చేయాల్సిన పద్ధతి, ట్రెడిషనల్ మెథడ్స్, సాంప్రదాయ పద్ధతులను వదిలిపెట్టాలి. మనం వైజ్ఞానిక మానవులం, మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్. రోజు రోజుకి మోడర్న్ అవుతా ఉన్న వాళ్ళం, ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదుగుతున్న వాళ్ళు. మన పద్ధతులు, మనం మాట్లాడే విధానాలు, మన ప్రచార పద్ధతులు కూడా కొత్త అంశాల్లో నూతనత్వం సంతరించుకోవాలా, నూతనత్వ పద్ధతుల్లోకి వెళ్ళాలి. చాలా మంది ఏమంటారంటే, ఏముందే 200 మంది ఇక్కడ కూర్చున్నారు, మీరు ఏం సాధిస్తారు అని. మిత్రమా, వేల సంవత్సరాల పాటు
వేల సంవత్సరాల పాటు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్పిన దాన్ని ఒకే ఒక్క వ్యక్తి కోపర్నికస్ చెప్పాడు. ఆ సత్యాన్ని మతం ఎంత చంపాలని ప్రయత్నం చేసినా, అది చెప్పిన సైంటిస్టులని హత్య చేసినా, దాడులు చేసినా, గెలీలియోని చివరికి జీవితాంతం హౌస్ అరెస్ట్ చేసి గుడ్డివాణ్ణి చేసినా కూడా సత్యం నిలబడింది తప్ప మత అబద్ధం నిలబడలేదు. సత్యానికి నెంబర్తో పని లేదు. ఇదే పార్లమెంట్ ఎన్నికలు కాదు ఓట్లేసి మెజారిటీ గెలిపించడానికి. సో ఇక్కడున్న ఒక్కొక్కరు ఈ ఒక్కొక్కరిలో ఉన్న ఈ మెదడు మొత్తం సమాజాన్ని మార్చగలిగే ఒక భాస్వరంలా మండితే, ఈ మెదళ్ళు సమాజాన్ని మార్చే ఆ భావధార స్రవంతులైతే, ఆ స్రవంతుల సునామీల్లో మతం కొట్టుకొని పోతుంది. మొత్తం ప్రపంచం నిరూపిస్తున్న సత్యం అది, మానవ సమాజం నిరూపిస్తున్న సత్యం, మన మేధస్సు నిరూపిస్తున్న సత్యం. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా గుర్తుపెట్టుకోండి, మన ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు, 2 కాళ్ళు 2 చేతులు అనుకోకండి. ఆ మనిషిలో ఒక మెదడు ఉంది. ఆ మెదడుని మనం ఉన్నతమైన మానవులుగా తయారు చేయాలి. ఆ మెదడులో నిరంతరం మనం మేధో మదనం జరిగేటట్టు చేయాలా, ఆ మేధో వికాసం జరిగేటట్టు చేయాలి. అందులో ఈరోజు ఏ బ్రాహ్మణీయ మనువాద భావజాలం అయితే ఈ దేశంలో ఈ మేధస్సు ఎదగకుండా చేసిందో, ఏ బ్రాహ్మణీయ మనువాద భావజాలం అయితే కులం పేరుతో, మతం పేరుతో, ఆ లింగం పేరుతో ఆడవాళ్ళని అణిచి ఉంచిందో, పీడించిందో, దోపిడీ చేసిందో, ఆ బ్రాహ్మణీయ మనువాదం ఈ రోజు రాజ్యం ఎక్కి మన మీద పెత్తనం చేస్తా ఉంది. కాబట్టి ఆ పెత్తనం నుంచి మనం బయటపడాలి అంటే, మన రాబోయే తరాల్ని బయటికి తీసుకురావాలంటే, చాలా మంది మన ఇళ్లలో కూడా మళ్ళా ఆ పురాతన భావజాలం మన పిల్లల్లోకి, మనం తర్వాత తరాల్లోకి దూరుతా ఉంది. ఈ ప్రమాదాన్ని గమనించి మనం ఈ మెదళ్లను నిరంతరం ట్రైన్ చేసి, శిక్షణ చేసి ఆ అంశాల మీద కేంద్రీకరించాలా. అందుకోసం నిరంతరం మనం కూడా అధ్యయనం చేస్తూ పెంపొందాలి. మనమే కాదు, ఇక్కడున్న ఒక్కొక్కళ్ళు ఒక 50 మంది దగ్గరికి వెళ్ళేటట్టు చేయాలి. నేను ప్రతి మీటింగ్ లో ఒక మాట చెప్తే ఏంటంటే, అది అరే ఇంతమంది ఉన్నాం, అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది, 200 మంది ఉన్నారు, 2 లక్షల మందికి మన సమాచారం తీసుకెళ్ళచ్చు. మీరు ఫేస్బుక్ లో ఓపెన్ చేసి లైవ్ పెడితే, నరేంద్ర నాయక్ గారు మాట్లాడేటప్పుడు ఒక లైవ్ పెట్టండి, ఫేస్బుక్ లో వెళ్ళిపోతుంది. తలా 10 మంది చూసినా 200 × 10 2000, 100 మంది చూస్తే 20,000, 1000 మంది చూస్తే 2 లక్షలు, లక్షల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి అనేక రకాల అంశాలను మనం తెలుసుకోవాలి. సో ఇందులో భాగంగా ఈరోజు ఈ మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని కానీ, అది క్రిస్టియన్, ముస్లిం, హిందూ, ఏ మతమైన ఆ మత భావజాలాన్ని, కులాధిపత్యాన్ని, కులపీడనని ఎదుర్కోవాలంటే సంఘాలుగా, భావజాలాలుగా, వివిధ రకాలుగా విడిపోతే లాభం లేదు. అందరం కలిసికట్టుగా ఉండాలా. అన్ని రకాల భావజాలాలు, అభ్యుదయం, హేతువాద ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఒక ఐక్య కార్యాచరణలో ముందుకు రావాలనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే మానవ వికాస వేదిక కేంద్రంలోనే విక్రమ్ గారు బతికున్నప్పుడు, విక్రమ్ గారు, నేను, ఎంఎస్ఎన్ మూర్తి గారు, సాంబశివరావు గారు, అనంతరామయ్య గారు, మేము 5-6 కూర్చొని మనం దీని మీద అందరినీ కలుపుకొచ్చే ప్రయత్నం చేయాలని, మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఏర్పాటు చేయాలనుకున్నాం. 40 సంస్థలతోటి ఆ చట్ట సాధన సమితి ఏర్పడింది, డ్రాఫ్ట్ తయారు చేసినాం. ఇప్పటికీ అనేక రకాల కార్యక్రమాలు మనం కలిసి నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హేతువాదుల మీద, నాస్తికుల మీద, భౌతికవాదుల మీద, వైజ్ఞానిక ఆలోచనల పరుల మీద దాడులు జరుగుతూ ఉంటే, మన బైర్ నరేష్ కావచ్చు, టీచర్ల మీద, మన కోటగిరి మల్లికార్జున్ గారు, అతరుల మీద దాడి జరుగుతూ ఉంటే 100కు పైగా సంస్థల్ని కలిపి స్వేచ్ఛ చేసి ఏర్పాటు చేసి మనం ఐక్య కార్యాచరణ చూపెట్టాం. ఇది దేశవ్యాప్తంగా జరగాలి. మనం కూడా ఈ ఐక్య కార్యాచరణ అనుభవాలతో మరింత ముందుగా అందరం కలిసికట్టుగా, అన్ని సంస్థలను కలిసికట్టుగా కదిలినప్పుడు ఖచ్చితంగా ఈ సమాజంలో మార్పు వచ్చి తీరుతుంది. తెలంగాణే కాదు, భారతదేశం కూడా వైజ్ఞానిక భారతంగా, హేతుబద్ధ ఆలోచన విధానం కలిగిన భారతంగా ఎదుగుతుందని, ఆ వైజ్ఞానిక భారతాన్ని నిర్మించడంలో, వైజ్ఞానిక సమాజం నిర్మించడంలో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తూ, ఈ మానవ వికాస వేదిక 20 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా మా విజ్ఞాన దర్శిని తరఫున అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఇంతసేపు ఓపికగా విన్నందుకు